శైవి మీడియాకి స్వాగతం. పూజ యొక్క అంతరార్థం ఏమిటి? పూజ ఎలా చేయాలి? పూజ చేయడం వల్ల లాభం ఏమిటి? పూజ ఎందుకు చేస్తాం? మనం ప్రతిరోజు పూజ చేస్తుంటాం. దీపం వెలిగిస్తాం, గంట కొడతాం, పువ్వులు సమర్పిస్తాం, శివలింగానికి అభిషేకం చేస్తాం. కానీ ఒక్కసారి ఆలోచించారా? ఈ క్రియలన్నీ కేవలం ఆచారాలేనా, లేక వాటి వెనుక మన జీవితాన్ని మార్చగల ధర్మ సూక్ష్మం ఏదైనా ఉందా? ఈరోజు ఆ అంతరార్థాన్ని తెలుసుకుందాం. దీపం వెలిగించడం అంటే ఏమిటి? పూజ ప్రారంభంలో మనం ప్రమిదను శుభ్రం చేస్తాం. పాత నూనె, జిడ్డు, మలినాలు తొలగిస్తాం. ఎందుకంటే ప్రమిద కేవలం ఒక మట్టి పాత్ర కాదు, అది మన మనసుకు ప్రతీక. రోజంతా అనేక సంఘటనలు, కోరికలు, బాధలు, కోపాలు, అహంకారాలు మన మనసుకు అంటుకుంటాయి. ప్రమిదను కడిగినట్లే మన మనసును కూడా కడుక్కోవాలి. మనసును నిర్మలంగా తెల్ల కాగితం వల చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ హృదయంలో ఆత్మజ్యోతి వెలుగుతుంది. దీపం వెలిగించడం అంటే బయట ఒక జ్యోతిని వెలిగించడం కాదు, మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవడం. గంట కొట్టడం అంటే ఏమిటి? పూజలో గంట కొడతాం, కానీ అది కేవలం శబ్దం చేయడం కాదు. మన మనసు ఎప్పుడు బయట ప్రపంచంలో పరిగెడుతూ ఉంటుంది. గంట ధ్వని వినిపించిన క్షణంలో మన చంచలమైన మనసుకు ఒక సందేశం అందుతుంది. ఇప్పుడు లోక వ్యవహారాల నుండి దైవ చింతనలోకి ప్రవేశించు అని. ఘంటానాదం మన చైతన్యాన్ని మేల్కొలిపే ఓంకారనాదానికి ప్రతీక. ప్రమిద శుద్ధి జరుగుతున్నప్పుడు మన మనస్సు కూడా శుద్ధి జరగాలి. ఘంటానాదం మోగుతున్నప్పుడు మనలోని చైతన్యం కూడా మేల్కొలపబడాలి. ఇప్పుడు పుష్పార్చన, దాని అంతరార్థం ఏమిటో చూద్దాం. మనము భగవంతుడికి అందమైన పువ్వులను సమర్పిస్తాం, కానీ భగవంతుడికి నిజంగా కావలసింది పువ్వులా? కాదు కదా. పువ్వు అందంగా ఉండటానికి సువాసన, మృదుత్వం, స్వచ్ఛత అవసరం. అలాగే భక్తుని హృదయంలో కూడా ప్రేమ, దయ, కరుణ, వినయం, సత్యం వికసించాలి. అందుకే పుష్పార్చన అంటే, ప్రభు, ఈ పువ్వును మాత్రమే కాదు, నా హృదయంలో వికసించిన సద్గుణాలను కూడా నీకు సమర్పిస్తున్నాను అనే భావన. చేతిలోని పువ్వు దేవుని పాదాల వద్ద పడుతుంది. హృదయంలోని సద్గుణం అనే పుష్పం భగవంతుని హృదయాన్ని తప్పక చేరుకుంటుంది. ఇప్పుడు శివలింగాభిషేకం యొక్క రహస్యం చూద్దాం. శివలింగాభిషేకం కేవలం ఒక ఆచారం కాదు, అది అంతర్గత సాధన, అంతర్గత నిరంతర సాధన. అది అంతఃకరణ శుద్ధి సాధన. పంచామృతాభిషేకం అంటే పంచద్రవ్యాలను శివలింగంపై పోయడం మాత్రమే కాదు, మనలోని మలినాలను శుద్ధి చేసుకునే ఒక సంకల్పం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం దైవ స్మరణలో లీనమైతే ఇంద్రియాలు శుద్ధి అవుతాయి. ఇంద్రియ శుద్ధి కర్మశుద్ధికి దారితీస్తుంది. కర్మశుద్ధి మనశ్శుద్ధిని కలిగిస్తుంది. మనశ్శుద్ధి కలిగిన హృదయంలోనే భగవంతుడు నివసిస్తాడు. మనశ్శుద్ధి కలిగితేనే హృదయం వికసించింది అని అంటాం. శివలింగంపై నిరంతరం ప్రవహించే జలధార వలె మన హృదయంపై కూడా నిరంతరం శివ స్మరణ జరగాలి. అప్పుడు జన్మ జన్మాంతరాల వాసనలు, రాగద్వేషాలు, అహంకారం, బంధనాలు అన్నీ క్రమంగా క్షీణిస్తాయి. అందువల్ల దీపం వెలిగించడం అంటే మనస్సు శుద్ధి చేసుకోవడం. గంట కొట్టడం అంటే చైతన్యాన్ని మేల్కొలపడం. పుష్పార్చన అంటే సద్గుణాలను సమర్పించడం. శివలింగాభిషేకం అంటే అంతఃకరణ శుద్ధి. పూజ యొక్క పరమార్థం దేవుణ్ణి మార్చడం కాదు, మనల్ని మనం మార్చుకోవడం. ఆలయంలోని విగ్రహం ముందు నిలబడటమే భక్తి కాదు, మన హృదయాన్ని ఆలయంగా మార్చుకోవడమే నిజమైన భక్తి. పూజ అయిపోయాక చివరికి లేదా దాని తర్వాత రోజు పూజ గదిలో మిగిలిపోయిన నైర్మల్యాన్ని మనం గంగార్పణం చేస్తాం కదా. నైర్మల్యం అంటే దేవునికి అర్పించిన పువ్వులు, పూలమాలలు, తులసీ దళాలు, ఇతర పూజా ద్రవ్యాలు.
వాటిని మనం గంగార్పణం చేసినట్టుగానే మనం గతంలో చేసిన కర్మల యొక్క ఫలితాన్ని కూడా, అది పాప భారమైనప్పటికీ లేదా పుణ్య భాగమైనప్పటికీ, ఆ ఫలితాన్ని మనం స్వీకరించకూడదు, భగవంతుడికి అర్పించాలి. మన కర్మల ఫలితం పాపభారమైతే ఆత్మన్యూన్యతాభావం కలుగుతుంది, పుణ్యఫలమైతే అహంకారం కలుగుతుంది. ఫలితం ఏదైనా దానిని భగవంతుడికి అర్పిస్తే అది నిష్కామయోగం అవుతుంది. నిష్కామ కర్మ చేస్తేనే మోక్షం లభిస్తుంది. అంతరంగాన్ని శుద్ధి చేసుకొని ఆత్మజ్యోతిని వెలిగించుకోవడమే నిజమైన పూజ. పరమాత్మని తన్మయత్వం చెందడమే నిజమైన భక్తి. మీ ఆలోచనలని గౌరవిస్తాం. మీ అభిప్రాయాన్ని కామెంట్లలో రాయండి. ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ని ఆదరించండి. ధర్మ ప్రచారంలో భాగంగా ఈ వీడియోని షేర్ చేయండి. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది. ఇది శైవి మీడియా. నేను ఈశ్వరపుత్ర గణేష్ మహారాజ్. శుభం భూయాత్.